అందరికీ నమస్కారం. ఈ వ్యాసం రెడ్ బుక్ రాజ్యాంగం చెల్లదు అంటూ సాక్షిలో మురళీ గారు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ తర్వాత జరుగుతున్న దాడుల గురించి, లోకేష్ ప్రచారం సమయంలో ఆ రెడ్ బుక్ గురించి చేసిన వ్యాఖ్యల గురించి వివరిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇక వ్యాసం చూస్తే, ఇండోనేషియాలో లక్షలాది మందిని ఊచకోత కోసిన సుహార్తో పాలన ఆదర్శంగా కనిపిస్తున్నదా? కంబోడియాలో నెత్తుటేరులు పారించిన పోల్ పాట్ మీకు రోల్ మోడల్గా కనిపిస్తున్నాడా? చిలీ ప్రజల ప్రాథమిక హక్కులను తొక్కిపారేసిన ఆగస్తో ఉక్కుపాదం మీకు మోజు పుట్టిందా? మరెందుకు మీ చేతిలో ఆ రెడ్ బుక్? ఆ పుస్తకానికి హోర్డింగ్లు ఎందుకు, హారతులు ఎందుకు? ఏముంది ఆ రెడ్ బుక్లో? మీ విధానాలను బలంగా విరోధించే మీ రాజకీయ ప్రత్యర్థుల పేర్లు, మీ విమర్శకుల పేర్లు, మీ అభిష్టానికి అనుగుణంగా వ్యవహరించిన అధికారుల పేర్లు. అంతేగా, ఎన్నికల ముందు లోకేష్ బాబు జారీ చేసిన హెచ్చరికల తాత్పర్యం ఇదే కదా. ఒక ప్రమాణపూర్వక ప్రతీకార పొత్తానికి వీర పూజలు చేయటం ప్రజాస్వామ్యంలో చెల్లుబాటు అవుతుందా? ఇటువంటి చర్యల వలన రాజ్యాంగబద్ధ పరిపాలనకు ప్రమాదం దాపరించదా? రాజ్యాంగబద్ధమైన పరిపాలన విఫలమైతే ఏం చేయాలనే విరుగుడు మంత్రం కూడా మన రాజ్యాంగంలో ఉన్న సంగతి తమకు తెలియనిదా? బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ షరీక్ అయిన దగ్గర నుంచి తెలుగుదేశం శ్రేణుల్లో చెలరేగిపోతున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎన్డీఏ విధేయ ఎన్నికల సంఘం ఆసరాతో పాలనా యంత్రాంగంపై పట్టు బిగించి ఆ పార్టీ శ్రేణులు యథేచ్ఛగా ప్రవర్తించిన తీరు కూడా తేటతెల్లమైంది. ఆంధ్రప్రదేశ్ పోలింగ్కు ముందు 3 దశల ఎన్నికలు దేశవ్యాప్తంగా జరిగాయి. అప్పటికే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి అతిపెద్ద రాష్ట్రాల ప్రజానాడి కూటమి పెద్దలకు అర్థమైపోయింది. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వంటి బలమైన బీజేపీ స్థావరాల్లో దాదాపు పోలింగ్ ఘట్టం పూర్తయింది. అయినా కష్టంగానే ఎన్డీఏ హాఫ్ మార్కును దాటగలుగుతుందన్నది నేతలకు అర్థమైపోయింది. ఫలితాలు కూడా వారి అంచనాలకు తగినట్టుగానే వచ్చాయి. 3 దశల్లోని 285 స్థానాల్లో ఎన్డీఏ 150 మార్కును దాటలేదు. మిగిలిన 4 దశలు ఎన్డీఏ దశను మార్చాలి. మిగిలిన దశలు అంతగా అనుకూల ప్రాంతాలు కానప్పటికీ కూటమి గట్టునెక్కగలిగింది. కానీ మాయమైపోయిన 20 లక్షల ఈవీఎంల గురించి స్పష్టమైన సమాధానం ఇప్పటి వరకు రాలేదు. 140 లోక్సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఎందుకున్నాయో సందేహాన్ని తీర్చే నాదుడు కనిపించటం లేదు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఒక ఆంధ్రప్రదేశ్లోనే కూటమి ఇచ్చిన జాబితా ప్రకారం ఎన్నికల సంఘం అధికారుల బదిలీలు ఎందుకు చేసిందో అర్థం కావట్లేదు. అధికార యంత్రాంగాన్ని కూటమి గుప్పెట్లోకి తీసుకోవటానికి, తమ కంచుకోటల్లో సైతం వైసీపీ అభ్యర్థులు ఓడిపోవటానికి మధ్యన గల సంబంధం ఏమిటో తెలవలసి ఉన్నది. ఈ అంశంపై లోతైన అధ్యయనం జరగాలి. ఈలోగా రెడ్ బుక్ స్ఫూర్తితో రాష్ట్రంలో మొదలైన బీభత్స పాలన ఫలితంగా అటువంటి అధ్యయనాలు ఇంకా టేకాఫ్ కాలేదు. కానీ ఆలస్యమైన అవి జరుగుతాయి. నిజాలను నిగ్గు తేలుస్తాయి. భవిష్యత్తు రాజకీయాలకు పాఠాలను అందజేస్తాయి. ఫలితాలను ప్రకటించి 10 రోజులు దాటింది. అయినా రెడ్ బుక్ బీభత్స పాలన తగ్గుముఖం పట్టలేదు. ఇళ్లపైన, కార్యాలయాలపైన దాడులు జరిగినా, ప్రత్యర్థులను చితక్కొట్టినా, అర్ధనగ్నంగా మార్చి కాళ్ళు పట్టించుకుంటున్నా పోలీసులు ఫిర్యాదులు స్వీకరించటం లేదు. ఇక ముందు కూడా రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు కానుందా అనే అనుమానాలకు సాక్షాత్ ఉన్నత స్థాయిలోని వారే ఊతమిస్తున్నారు. 1970వ దశకం నాటి బెంగాల్ రాజకీయ పరిణామాలను నేటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు గుర్తు తెస్తున్నాయి. 1972లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు బూటకపు ఎన్నికల పేరుతో ప్రచారంలోకి వచ్చాయి. పోలీసుల సహకారంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా బూత్లను ఆక్రమించి రిగ్గింగ్ చేసుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియలోనూ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఓటమెరగని జ్యోతి బసు సైతం ఓడిపోయినట్లు ప్రకటించారు. కేవలం 14 మంది మాత్రమే సిపిఎం నుంచి గెలిచినట్టు లెక్క తేల్చారు. దీనితో 5 ఏళ్ల పాటు ఆ పార్టీ అసెంబ్లీని బహిష్కరించింది. ఈ 5 ఏళ్లలో సిద్ధార్థ శంకరరే ప్రభుత్వం ప్రతిపక్షాల అణిచివేతకు తెగబడని దాష్టికం లేదు. ఇప్పటి మాదిరిగా రెడ్ బుక్ను పూజించలేదు. కానీ ఇదే తరహా బీభత్స పాలనను 5 ఏళ్లు కొనసాగించారు. పాలక పార్టీ ఫలితాన్ని అనుభవించింది. 1977లో దారుణంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ బెంగాల్లో ఇప్పటిదాకా కోలుకోనే లేదు. హింసాకాండతో, భయోత్సాహాలతో సృష్టించడం ద్వారా ప్రత్యర్థులను కట్టడి చేయవచ్చనుకునే పాలకులు ఇటువంటి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవటం అవసరం. కానీ అటువంటి లక్షణాలైతే ఈ 10 రోజులలో కనిపించలేదు. దేశంలో సీనియర్ రాజకీయవేత్తల్లో ఒకరైన చంద్రబాబుకు సుదీర్ఘమైన రాజకీయ, పాలనా అనుభవం ఉన్నది. కానీ గడిచిన 2-3 రోజులుగా ఆయన అధికార యంత్రాంగంపై చేస్తున్న వ్యాఖ్యలు, చేపడుతున్న చర్యలు ఆందోళనను కలిగిస్తున్నాయి. అధికారుల మీద, ఉద్యోగుల మీద ఆయన రాజకీయ ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీస్ స్టేషన్లో నేరస్తుల ఫోటోలు పెట్టినట్టుగా శనివారం నాటి ఈనాడు పత్రికలో ఓ 15 మంది డీఎస్పీల ఫోటోలను వేశారు.
వారి వ్యక్తిత్వాన్ని హననం చేసే విధమైన రాతలు రాశారు. ఉద్యోగుల పనితీరును మదింపు చేయవలసినది ఎవరు? ఈనాడుకు ఈ బాధ్యతను ఎవరు అప్పగించారు? ఇలా ప్రతిరోజు ఈనాడులో ఓ జాబితా రావటం, దానిపై చర్యకు పూనుకోవటం జరుగుతుందనుకోవాలా? ఈ విధంగా రాజ్యాంగేతర వ్యవస్థలను హద్దులు మీరి వ్యవహారాలు నడిపితే పరిపాలన గాడి తప్పదా? ఆదిలోనే గాడి తప్పుతున్న సూచనలు కనిపించటం శుభ సంకేతమైనవి కావు. ఎన్డీఏ కూటమికి పెద్దన్నగా ఉన్న బీజేపీకి కానీ, దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్కు కానీ భారత రాజ్యాంగం పట్ల అంతగా విశ్వాసం లేదన్న అభిప్రాయం ఉన్నది. ముఖ్యంగా రాజ్యాంగ పీఠికలోని సెక్యులర్ సోషలిస్టు పదాలను తొలగించాలన్న తహతహ వారిలో ఉండవచ్చు. 3/2 మెజార్టీ కోసం బీజేపీ వెంపర్లాడింది కూడా రాజ్యాంగ సవరణ కోసమేనని వాదన కూడా ఉన్నది. బీజేపీ భావజాలానికి చంద్రబాబు సహజ మిత్రుడని భావించవలసి ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ మరణం తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన 3 సార్లు చంద్రబాబు కాషాయ పార్టీ సహకారంతోనే నెగ్గుకొచ్చారు. బీజేపీ మ్యాజిక్ తోడవకుండా ఎన్నికల్లో గెలిచిన రికార్డు ఆయనకి లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం కోనసీమ జిల్లాకు రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టినప్పుడు కొన్ని శక్తులు పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడ్డాయి. ఈ శక్తులకు తోడ్పాటు అందించింది రాజకీయ రూపాలేమిటనేది స్థానిక ప్రజలందరికీ తెలిసిన విషయమే. రాజ్యాంగ రచయిత మీద వీరికి ఉన్న వ్యతిరేకత రాజ్యాంగం మీద ఏ మేరకున్నదో తెలియవలసి ఉన్నది. బీజేపీ కోరుకుంటున్నట్టుగా పీఠికలోని సెక్యులర్ సోషలిజం అనే 2 పదాలను తొలగించినా కూడా మొత్తం రాజ్యాంగ స్వభావంలోంచి వాటి స్ఫూర్తిని తొలగించడం సాధ్యం కాదు. ఎటువంటి వివక్ష లేని స్వేచ్ఛ, సమానత్వాలకు, సమాన అవకాశాలకు రాజ్యాంగం పూచీపడుతున్నది. సమాన అవకాశాలను వినియోగించుకోగలిగే స్థాయికి వెనుకబడిన శ్రేణులను ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేయాలని కూడా ప్రభుత్వాలను రాజ్యాంగం ఆదేశిస్తున్నది. ఈ శతాబ్దంలోని ఆధిపత్య రాజకీయ వ్యవస్థలకు మన రాజ్యాంగం స్ఫూర్తికి మధ్యన సైద్ధాంతిక విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న ఆధిపత్య రాజకీయ పక్షాలలో ఎక్కువ భాగం ట్రికిల్ డౌన్ ఆర్థిక విధానాలను అవలంబిస్తున్నవి. ఈ విధానాలను ఔదల దాల్చటంలో ఛాంపియన్ నెంబర్ 1 బీజేపీ, ఛాంపియన్ నెంబర్ 2 టీడీపీ. అందుకే ఇవి 2 సహజ మిత్రపక్షాలు. పెద్ద కార్పొరేట్ సంస్థలు, మెగా రిచ్ వ్యక్తులు అనుకూల విధానాలు ట్రికిల్ డౌన్ ఎకనామిక్స్ ప్రోత్సహిస్తుంది. వీరు ఖర్చు చేయటం ద్వారా, అంటే పెట్టుబడులు పెట్టడం ద్వారా అంతో ఎంతో బతుకు తెరువు అడుగు వర్గాలకు కూడా లభిస్తుంది. ఆ విధంగా ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. సంపన్నులు పెట్టుబడులు పెట్టడం కోసం సహజ వనరులు వారి పరం చేయాలి. వారికి శ్రమశక్తి చౌకగా లభించాలి. వ్యవసాయ రంగం లాభసాటిగా ఉంటే అది సాధ్యం కాదు. విద్యా, వైద్య రంగాల్లో కూడా ప్రైవేట్ పెట్టుబడులకి పెద్దపీట వేయాలి. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని స్వయంగా చంద్రబాబు చేసిన ప్రకటనలే మన ముందున్నాయి. ప్రైవేట్ విద్యా వ్యవస్థలో నాణ్యమైన చదువు సంపన్న శ్రేణికి మాత్రమే లభిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రకమైన ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే పార్టీలు పేదల కోసం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తాయి. కానీ అవి సాధికారికతకు బాటలు వేసే చర్యలు మాత్రం కాదు. రాజ్యాంగ లక్ష్యాలను అందుకోవడానికి ఎంపవర్మెంట్ ఎకనామిక్స్ అవసరం అవుతాయి. వ్యక్తులను సాధికార శక్తులుగా మలచడంతో పాటు వారిలో ఆత్మగౌరవాన్ని ఉద్దీపింపజేయడానికి ఈ విధానాలు అవసరం అవుతాయి. అయితే సమాజంలో ఆధిపత్య వర్గాలు ఈ విధానాలను వ్యతిరేకిస్తాయి. వీటిని ప్రబోధించే రాజకీయ శక్తులు నిరోధిస్తాయి. ఏపీలో జరిగిన ఎన్నికలకు ఈ నేపథ్యంలో నుంచి కూడా పరిశీలించాలి. ఈ విధానాల ఘర్షణకు ప్రజలు వివరించి చెప్పడంతో అంత సులభ సాధ్యమేమీ కాదు. అనేక సామాజిక, సాంస్కృతిక సంక్లిష్ట కారణాల నిట్టనిలువున వర్గ విభజన చేయడం కూడా కష్టమైన పని. నెలకు 2 లక్షలు సంపాదించేవాడు, నెలకు 10,000 సంపాదించేవాడు కూడా మన దగ్గర మధ్యతరగతిగానే చలామణి కావడానికి ఇష్టపడతారు. 10,000 వాడు పేదవాడిగా ఒప్పుకోడు. పేదరికం అంటే కూటికి లేకపోవడం అనే అభిప్రాయం నుంచి మనం ఇంకా బయటపడలేదు. నాణ్యమైన విద్య దొరకపోవటం పేదరికం, సమాన అవకాశాలు లభించకపోవటం పేదరికం, హస్తిమ శకాంతరం పెరిగిన ఆర్థిక వ్యత్యాసాలలో అడుగు బాగానే నిలవడం పేదరికం, కోరుకున్న జీవన గమనాన్ని సాధించుకోలేకపోవటం పేదరికం అనే స్పృహ మనం ఇంకా రాలేదు. వెనుకబడిన వర్గాలు గుర్తింపు పొందిన వారిలో క్రిమీలేయర్ కూడా తన సాటి సామాజిక శక్తులతో జతకూడటానికి బదులు సవర్ణ హిందూ సమాజంతో స్నేహం చేయడాన్నే గౌరవంగా భావించుకుంటారు. గ్రామాల్లో 15 ఎకరాలున్న ఆసామి కూడా జీవన ప్రమాణాల రీత్యా పేదవాడి కిందే లెక్క. కానీ తనను తాను పెత్తందారిగా భావించుకునే విచిత్ర పరిస్థితి ఉన్నది. ఈ సంక్లిష్టతను ఆధిపత్య వర్గాలు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటాయి.
కానీ పరిపాలనా ప్రాధాన్యాల వల్ల అనుభవపూర్వకంగా మిత్రుడెవరో శత్రువు ఎవరో జనం తెలుసుకుంటారు. అన్ని కులాలు మతాల్లోనూ ప్రజలంతా తాము పోగొట్టుకున్నది ఏమిటో గ్రహిస్తారు. ఆ గ్రహింపే సాధికారతను కోరుకునే ప్రజలందరినీ ఏకం చేస్తుంది. సిద్ధాంతరీత్యా విధానాల రీత్యా చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సాధికారతకు వ్యతిరేకం కనుక సాధికారత శక్తులు బలపడకుండా అది బలప్రయోగానికి దిగుతూనే ఉంటుంది. రెడ్ బుక్తో బెదిరిస్తూనే ఉంటుంది. కానీ అణిచివేతలు అంతిమ విజయాలు సాధించిన దాఖలాలే లేవు. రెడ్ బుక్ రాజ్యాంగం చల్లదు. ఇట్లు మురళి. ధన్యవాదాలు. చూసాం కండి, తను ఓవరాల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇట్లా ప్రజలను భయపెట్టితే ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓడిపోతారని తను చెప్పదలుచుకున్నారు. ఈ విషయంలోకి వస్తే ప్రతిపక్షాలు కూడా ఇవే విషయాలు చెప్తున్నాయి. వాళ్ళు కూడా ఇలాగే బిహేవ్ చేశారు, దానివల్ల మేము కంట్రోల్ చేయలేకపోతున్నాను కొంతమంది చెప్తుంటే, కొంతమంది లైక్ ఐపీఎస్ అధికారులు లాంటి జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు కూడా గత 5 సంవత్సరాల్లో జరిగిన వాటి గురించి చాలా వ్యతిరేకంగా మాట్లాడారు. కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక ఎమ్మెల్యే చేతికి, ఆ ఎంపీ చేతికి వెళ్ళింది. లైక్ ఒక ఎస్ఐ కానిస్టేబుల్ ఆ స్థాయిలో జరగాల్సినటువంటి న్యాయం కూడా అవి ఖచ్చితంగా ఎమ్మెల్యే చేతిలోనో ఎంపీ చేతిలోకి వెళ్ళిపోయాయి. లైక్ మనం వేరే విశ్లేషణలో చూసాం. ఏబిఎన్లో ఒక ఐపీఎస్ అధికారి గారు రాసినట్లు, ఒక మాస్క్ అడిగినందుకు లేదా అక్క చెల్లెళ్ళను బాధ పెట్టొద్దని అడిగేందుకు ఎస్ఐ కేసు తీసుకోమంటే అది ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేలు ఎస్ నో చెప్తే వాళ్ళు చెప్పినట్లే కేసు తీసుకుంటామని, వాళ్ళు చెప్పకపోతే కేసు తీసుకోమని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా సరే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం చెల్లదా అంటూ ఇలా భయభ్రాంతులకు గురి చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓడిపోతారంటూ ఒక ఉదాహరణ ఇచ్చారు. బెంగాల్లో 1977లో కాంగ్రెస్ ఇలాగే చేసిందని, 1975లో కాంగ్రెస్ ఇలాగే చేసిందని, ఇలా చేయటం వల్ల వాళ్ళు అప్పటికైతే గెలిచారని, కానీ అది ఖచ్చితంగా తప్పు అనేసి సిపిఎం పార్టీ వాళ్ళు నెక్స్ట్ 5 సంవత్సరాలు పార్లమెంట్ అసెంబ్లీకి వెళ్లకుండా బహిష్కరించారు. సో దాని ప్రభావం చాలా ఎక్కువ పడి నెక్స్ట్ జరిగిన ఎలక్షన్స్లో ఘోర పరాజయానికి కాంగ్రెస్ పడిపోయిందని, ఇంకప్పటి నుంచి 1977 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ కోలుకోలేని దెబ్బని బెంగాల్లో ఇప్పటి వరకు గెలవలేకపోయారని, సో ప్రజలను భయాందోళనలకు గురి చేస్తే ఖచ్చితంగా ఇలాంటి మార్పులు జరుగుతాయని, ఎప్పుడూ వాళ్ళని భయాందోళనకు గురి చేయకూడదంటూ మురళి గారు చెప్పదలుచుకున్నారు. ధన్యవాదాలు.